అలా ఇండస్ట్రీలోకి ఫస్ట్ అడుగు. అంటే ఈ షార్ట్ ఫిల్మ్ స్క్రీన్ చేశాను సార్. ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్లో స్క్రీన్ చేసాం. ప్రసాద్ ల్యాబ్స్లో స్క్రీన్ చేసి అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు, శిరీష్ గారు, నాని గారు, తర్వాత సుమంత్ గారు, తర్వాత రాజ్ తరుణ్ గారు, ఇంకొచ్చారు రామ్మోహన్ గారు ప్రొడ్యూసర్. ఆయన రామ్మోహన్ గారు ప్రొడ్యూసర్, ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ ఎస్ రామ్మోహన్ గారు. యా, సో ఆల్ దిస్ పీపుల్ కేమ్ డౌన్, అందరూ వచ్చారు. దే ఆల్సో ద షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ద స్టఫ్. అండ్ దెన్ అరవింద్ గారు పిలిచి హీ సెడ్, మీరు ఐ విల్ ఫండ్ యూ, మీరు ప్రొడ్యూస్ చేయండి, ఐ విల్ ఫండ్ ప్రాజెక్ట్, మీరు చెయ్యండి అని చెప్పి. అలాగే విడిడ్ మీకు మీరే మాకు మేమే అని ఒక ఫిల్మ్ అనమాట, ఫీచర్ ఫిల్మ్ చేసాం. ఇట్ వాజ్ అ లవ్ స్టోరీ. సో ఇట్ వాజ్ అ లవ్ స్టోరీ. కానీ ఎంట్రీ ఇన్ టు ద ఇండస్ట్రీ సుకుమార్ గారు ఎందుకన్నా అంటే మీకు మీరే మాకు మేమే కన్నా ముందు నాన్నకు ప్రేమతో వచ్చింది 3 months. సో పీపుల్ గాట్ టు నో, ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ గాట్ టు నో మై నేమ్ బికాస్ 3 months బిఫోర్ నాన్నకు ప్రేమతో వచ్చింది కాబట్టి దట్ వాస్ ద ఎంట్రీ. బట్ దెన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ త్రూ అరవింద్ గారు అనమాట. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సుకుమార్ గారు వర్క్ చేశారా నాన్నకు ప్రేమతో మీరు? లేదు సార్, సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళి షార్ట్ నా ఫీచర్ ఫిల్మ్ చూపించారు. నా ఫీచర్ ఫిల్మ్ కథ చెప్పమన్నారు. షార్ట్ ఫిల్మ్స్ బాగా చేసావు, నీ సినిమా కథ చెప్పు అన్నారు. కథ చెప్పా. ఒరే నువ్వేమో చేసేవని థ్రిల్లర్స్, షార్ట్ చేసేదేమో లవ్ స్టోరీ, అది కూడా లాజికల్గా చేస్తున్నావు నువ్వు. ఇది కాదు పక్కన పెట్టు, ఇది ఎలాగో స్టార్ట్ అయిపోయిందా అన్న. స్టార్ట్ అయిపోయింది సార్, డోంట్ వరీ, దీని రిజల్ట్ ఏమైనా మంచిదే అవుతుంది, విల్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ, నీ షార్ట్ ఫిల్మ్స్ లాంటి కథ చెప్పు అన్నారు. అప్పుడు ఐ టోల్డ్ నాన్నకు ప్రేమతో. అప్పుడు నాన్నకు ప్రేమతో కాదు, అండ్ ద స్టోరీ ఐ టోల్డ్ వాజ్ ఆల్సో టీచర్ కోసం స్టూడెంట్ చేసే కాన్ఫ్లిక్ట్ అనమాట. నాన్న కోసం హీరో చేస్తారు కదా ఇందులో, అందులో టీచర్ కోసం స్టూడెంట్ చేస్తాడు, మెంటర్ కోసం చేస్తాడు బేసిక్లీ. ఓకే. సో అది ఇదనమాట. అండ్ ఇట్ వాజ్ అ వెరీ బేసిక్ స్టోరీ. అంటే అప్పటికి ఇంకా ఇంత ఇవాల్వ్ అవ్వలేదు, రైటింగ్ రిచ్ అవ్వలేదు, లాజిక్స్ అన్నీ వేర్ దేర్, లాజిక్స్ వరకు ఉన్నాయి కానీ ఇంత ఇవాల్వ్ అవ్వలేదు, ఇమోషన్ ఇవాల్వ్ అవ్వలేదు. ఇమోషన్స్ ఉండేవి కాదు నాకు, వెరీ లో ఆన్ ది ఇమోషన్స్ దెన్. ఇమోషన్స్ ఇమోషన్స్ ఏవిరా, లాజిక్ వరకు బాగానే పెడుతున్నావు, ఇమోషన్స్ ఏవి? ఇమోషన్స్ ఎందుకు సార్, లాజిక్ ఉంటే చాలు కదా, లాజికల్గా ఉండాలి సార్ కదా. పెళ్ళయిందా అంటే అయింది సార్. పిల్లలు ఉన్నారా అంటే లేరు సార్, వాళ్ళు పుట్టినప్పుడు నీకు తెలుస్తుంది, నీకు అప్పుడు సినిమా అర్థం అవుతుంది, నీకు అర్థమైంది సార్. వాడు ధృవగాడు పుట్టిన తర్వాత చాలా అర్థమైంది. పెద్ద అబ్బాయి పేరు ధృవ. ఓకే. సో అలాగా దట్ థింగ్ స్టార్టెడ్ ఆఫ్. ఓకే. సో నాన్నకు ప్రేమతో కథతో మీ ప్రయాణం మూల కథ సార్, మూల కథ అదేలేండి. తర్వాత అంతా మరి సుకుమార్ గారు మీరు అందరూ కూర్చుని చాలా చేశారు. నేను రాసిన దానికి ఆయన చేసిన దానికి మాతృక మీది, జస్ట్ జెనిసిస్ పాయింట్ అంతే అంతే సార్, మాతృక. దాన్ని ఆ విధంగా చేస్తే అది పెద్ద ల్యాండ్ మార్క్ హిట్ అయిన ఫిల్మ్ కదా. అవును సార్. తర్వాత నాకు మై డౌట్, మీరు ఆ సినిమా అంత మంచి హిట్ సినిమాకి పనిచేసి ఒక మాతృకను అందించి, సుకుమార్ గారు చాలా దాని మీద కష్టపడి ఉండొచ్చు, టీం అంతా బాగా, బట్ మీరు అసలు ధాతువు అంటాం కదా, రా మెటీరియల్ ఇచ్చింది మీరు. సో మీకు ఆ ఇమేజ్, ఆ ఫేము, ఆ రికగ్నిషన్ రాదర్, అది మీకు ఇమీడియట్గా డైరెక్టర్ అవడానికి వర్కౌట్ అవ్వలేదండి? లేదు సార్, అంటే మీకు మీరే మాకు మేమే వర్కౌట్ ఫెయిల్ అయిన తర్వాత ఐ రియలైజ్ నేను ఇంకా నేర్చుకోవాలి, రైటింగ్ నేర్చుకోవాలి. ఐ నీడ్ టు, ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచర్ ఫిల్మ్కి వచ్చేస్తున్నాను నేను, ఇట్ ఇస్ నాట్ రైట్. అప్పుడు యూట్యూబ్లో కూడా కమెంట్స్ ఉండేవి సార్, ఎవడు తిట్టేవాడు కాదు, పీపుల్ వేర్ నైస్. ఎవరు ఎదుటి ఇన్సల్ట్ చేయాలనో లేకపోతే వీడిని హ్యూమిలేట్ చేయాలనో మాట్లాడేవారు కాదు. నచ్చలేదు బ్రో అనేవారు అంతే. ఏంటి బ్రో ఇది ఇంకా బెటర్గా తీయచ్చు కదా అని, అంతే, అదే లిమిట్ ఉండేది. అంటే ఎవరైతే పాజిటివ్ రాస్తున్నారో వాళ్ళందరూ పాజిటివ్ రాసేవారు. సో వీ హ్యాడ్ గుడ్ పాజిటివ్ కమెంట్స్. అయితే పాజిటివ్ కామెంట్, లేకపోతే నచ్చలేదు ఒకళ్ళిద్దరు ఉండేవారు, ఒకళ్ళిద్దరు వుడ్ సే నెగటివ్ వర్డ్ హియర్ అండ్ దేర్, బట్ అంత పెసిమిజం లేదు అప్పుడు. బూతులు తిట్టే అంత లేదు, అంత లేదు. సో ఆ తర్వాత ఆఫ్టర్ ఆ మూవీ ఫెయిల్ అయిన తర్వాత రియలైజ్ నేను ఇంకా ఐ హ్యావ్ టు లెర్న్, నేర్చుకోవాలి అని చెప్పి. దెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ యాజ్ అ రైటర్గా వర్క్ చేస్తున్నాను. కరెక్ట్గా ఆ టైంలో
సుకుమార్ గారి దగ్గర వాజ్ వర్కింగ్ విత్ సుకుమార్ గారు as రైటర్. విక్రమ్ కే కుమార్ గారి దగ్గర చేశాను. తర్వాత couple of other directors and all that stuff. Ismat Shankar with పూరి గారు చేశాను. Very short span, కానీ పూరి గారితో షార్ట్ స్పాన్ ఇస్ అ హ్యూమంగస్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. సో అది చేశాను. ఏంటండి పూరి గారి దగ్గర హ్యూమంగస్ అన్నారు కదా, షార్ట్ జర్నీ అయినా హ్యూమంగస్, వాట్ ఈస్ ఇట్ రియలీ దట్? I'll try to explain my understanding, sir. జనరల్గా నేను చాలా మంది దగ్గర చేశాను కాబట్టి ఒక కథ గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది అనుకోండి. పొద్దున్నే వచ్చాం, కాఫీ టీలు తాగేసాం, కూర్చున్నాం, టిఫిన్ చేసి కూర్చున్నాం, డిస్కషన్ అని చెప్పి కూర్చున్నాం. వేరే ఇన్ జనరల్ ఆల్సో ఎవరి దగ్గరైనా ఒక గంట మాట్లాడతాం ఆ టాపిక్ మీద. ఒక గంట మాట్లాడతాం, 2 గంటలు మాట్లాడతాం. 2 గంటలు పోయాక ఇంకా డ్రైన్ అయిపోతాం, ఎనర్జీ విల్ గో అవుట్. ఆ తర్వాత కొంతసేపు అటు తిరిగి ఇటు తిరిగి విల్ గో అరౌండ్ అండ్ ఆల్ ద స్టఫ్. మళ్ళీ భోజనం చేసి తిన్నాక మళ్ళీ ఎనర్జీ రాదు, మళ్ళీ సాయంత్రం 4 o'clock 5 o'clock వీ ట్రై టు డూ ఇట్ ఆర్ నెక్స్ట్ డే. సో జనరలీ పర్ డే ప్రొడక్టివిటీ ఈజ్ అరౌండ్ 1.5 hour ఇస్ ద ప్రొడక్టివిటీ. అంతే. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ద ప్రొడక్టివిటీ ఈజ్ 2 hours, ఆ 1.5 hour 1.5 hour దాటిన తర్వాత ఇంకొక అరగంట పుష్ చేసామనుకోండి, ద హోల్ ఎనర్జీ ఈజ్ లాస్ట్. మైండ్ ఫంక్షన్ అవ్వట్లేదు. అయినా సరే ఒక అరగంట పుష్ చేసామనుకోండి, you're literally mining gold. డ్రైన్ అయిపోయి ఉన్నాం, ఇంకా వీకెస్ట్ ఆఫ్ పొజిషన్లో ఉన్నాం, బట్ యూ స్టిల్ పుషింగ్ another half an hour, you're mining gold. You're pushing another 1 hour, you're mining something impossible. And you're pushing 8 hours, that is absolute brilliant. నేను ఎవరిని పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా కథ తప్ప ఇంకా ఏమీ ఫోకస్ లేకుండా దాని మీద ఉండే మనిషి నేను చూడలేదు. చెల్లిపెళ్ళి సార్, చెల్లిపెళ్ళి ఇస్మార్ట్ శంకర్కి గోవాలో ఉన్నారు. రామ్ గారు కాల్ చేశారు, రామ్ పోత్మిని గారు కాల్ చేసి, కిరణ్ డిస్కషన్కి వస్తావా అన్నారు. చెల్లి పెళ్ళి ఉంది సార్ అంటే తీసుకున్నారు. 2-3 days రా మనం మాట్లాడదాం, అంత చెడిపోదు కానీ. సరే సార్ ఉంటాను. అది 2-3 daysలో ఏమైపోద్ది, ఏముంటుంది. సో ఐ వెళ్ళాను. వెళ్ళగానే ఇలా కథ డిస్కస్ చేస్తున్నాం, ఇది కూడా ఒకసారి వినండి అని చెప్పి కథ నాకు వాళ్ళ టీం మెంబర్ ఒకటి పంపించి కథ చెప్పించారు. ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్రెమైస్ ఇస్ నైస్, ఎవ్రీథింగ్ ఇస్ నైస్, దే హ్యాడ్ అ బేసిక్ దిస్ థింగ్. వెళ్ళి కూర్చుంటే సార్ ఇస్ లైక్ చెప్పండి అంటే ఆయనకి ఎవరు అక్కర్లేదు సార్, లిటరల్గా ఆయనకి ఎవరు అక్కర్లేదు. ఆయన ఒక్కళ్ళే ఈజ్ అన్ ఆర్మీ బై హిమ్సెల్ఫ్. పూరి గారు ఎవరు అక్కర్లేదు, కూర్చున్నారు, చెప్పండి ఇక్కడ ఏమవుతుంది, ఏదో చెప్తున్నారు, ఓకే రాసుకున్నారు, ఇక్కడ ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది అలా రాస్తున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. జైల్ బ్రేక్ అన్నారు. జైల్ బ్రేక్ అనగానే నా మైండ్ స్టార్ట్ రన్నింగ్. సార్ గివ్ మీ 15 minutes అని పక్కకి వెళ్ళిపోయి, జైల్లోకి ఇలాగా ఖైదీలు వస్తారు, లోపలికి ఒక యూనిఫామ్ వస్తుంది, పోలీస్ యూనిఫామ్ లోపలికి ఒక పార్సల్లో వస్తుంది, ఇలా మారుతుంది, అది చేతులు మారితే అది ఇది అని చెప్పి ఒక జైల్ బ్రేక్ కోసం ఒక 5-6 pages రాసి తీసుకొచ్చాను. దిస్ థింగ్ ఇలా జైల్ బ్రేక్ అవుతుంది అని చెప్పి చూసి అద్దరిపోయింది. కిరణ్ చాలా బాగుంది, ఎందుకు రాసేవాన్ని. అదే సార్ జైల్ బ్రేక్ అన్నారు కదా అంటే, ఇదే సినిమా రాసావు కదా కిరణ్ అని. అది కాదు సార్ జైల్ బ్రేక్ అన్నారు కదా అంటే, ఇది పక్కన పెట్టు, ఓపెన్ చేసి ఫస్ట్ సీన్ ఇది, దానికి ఎందుకంత ఎఫర్ట్ పెడుతున్నావు, ఓపెన్ చేస్తే పారిపోయాడ్రా అని సౌండ్ వస్తుంది, పుప్పున ఒక లైట్ ఆన్ అవుతుంది, అందులో పరిగెడుతూ ఉంటాడు, వెనకాల పోలీసులు పరిగెడతారు. అవును కదా, వై డూ వీ హ్యావ్ టు పారిపోయడం చెప్పాలి. అండ్ దెన్ ఐ వాజ్ వెరీ క్యూరియస్ ఆన్ హిమ్. ఈయన ఏం చెప్తున్నారో, వాట్ ఎవర్ సెంటెన్స్ హీ సేస్, హీ వాంట్స్ దట్ సీన్ ఓన్లీ, అంతకన్నా ఎక్కువ వద్దా ఆయనకి. అవును, జైల్ బ్రేక్ అంటే మొత్తం జైల్ బ్రేక్, సినిమా జైల్ బ్రేక్ గురించి కాదు, సినిమా వేరే దాని గురించి మొత్తం అంతా. జైల్ బ్రేక్ అంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నావు నువ్వు, డోంట్ ఓవర్ డూ ఇట్, జైల్ బ్రేక్ మేక్ ఇట్ క్రిస్ప్, మేక్ ఇట్ షార్ట్. లైక్ వావ్, నౌ ఐ వాజ్ క్యూరియస్. అదే ఫస్ట్ టైం ఆయన కలవటం కూడా ఫస్ట్ టైం. సో ఐ వాజ్ లిస్నింగ్, పొద్దు నుంచి అలా టక మధ్యాహ్నం అయిపోయింది, మధ్యలో ఎవరో వచ్చి సార్ ఈ హీరో గారు ట్రైలర్ వచ్చింది సార్ అన్నారు. బాగుంది, నెక్స్ట్ సీన్ ఏంటి సార్, భోజనం సార్, నెక్స్ట్ సీన్ ఏంటి, ఇలాగే ఉన్నారు సార్ ఆయన. దట్ 12 hours or something, he was extremely focused. 6 o'clock shut down, ఇలా స్విచ్ ఆఫ్ అయిపోయింది బటన్, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. అలా బీచ్కి వెళ్ళాం, విజిటింగ్, హ్యావింగ్ ఫుడ్ అండ్ ఆల్ ద స్టఫ్.
బుర్ర పనిచేస్తున్నది ఇంకా. సార్ ఆ సీన్లో సెకండ్ హాఫ్లో ఆ సీన్లో అంటే పక్కనే కూర్చుంది ఆయన పక్కన. ఎందుకు చెప్తున్నావు కిరణ్, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అదే సార్ సీన్, రేపు పొద్దున్న, ఇప్పుడు కాదు. సో 12 గంటలు పని చేసిన తర్వాత హీ టర్న్స్ ఇట్ ఆఫ్ అండ్ సెట్స్ రిలాక్సెస్. నౌ దట్ ఈస్ అమేజింగ్. నేను ఎవరినో అలా చూడలేదు. అండ్ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఇస్ నేర్చుకోకూడదు అది. ఆయన దగ్గర మాత్రం నేర్చుకోకూడదు. అది డిఫరెంట్, ఆ డిఎన్ఏ వేరు సార్. అంతలాగా పర్సివరెన్స్ యూ కెనాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పర్సివరెన్స్ బై నేచర్. ఆయనకు ఉంది అది. బై నేచరే పట్టుదల అలాగా ఫినిష్ చేసేయాలి, యూ హావ్ టు గో ఫినిష్ చేసి అయిన తర్వాత స్విచ్ ఆఫ్, మైండ్ ఆఫ్ చేసేసి లెట్స్ పార్టీ మోడ్లోకి వెళ్ళిపోవాలి. ఆ నేచర్ ఇస్ అ వెరీ అంత ఈజీగా రాదు.